అంటే శివన్ దుబే వల్లే మ్యాచ్ ఓడిపోయారేమో అన్న థాట్ అయితే వస్తుంది. అందరూ అనుకుంటారు ఖచ్చితంగా శివన్ దుబే ఏదైతే స్టార్టింగ్‌లో మ్యాచ్‌లు గెలిపించాడో భారీ భారీ సిక్స్‌లతోటి భారీ భారీ హ్మ్, స్కోర్లు చేశాడు చాలా ఫాస్ట్‌గా అయితే. అలాంటి శివన్ దుబే సడన్‌గా లాస్ట్ 4, 5 మ్యాచ్‌ల నుంచి అయితే ఆడట్లేదు. అదొక చాలా బాధాకరమైన విషయం. అదే కొంప ముంచిందేమో సీఎస్‌కేకి. అలానే అతను మంచి పెర్ఫార్మెన్స్ వల్లే స్టార్టింగ్ ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో దాని వల్లనే టీ20 వరల్డ్ కప్ కూడా ఇండియా కూడా సెలెక్ట్ చేసింది అతన్నైతే. మరి చూడాలి మరి అతను మరి కంబ్యాక్ అవుతాడేమో. ఎందుకంటే ఇదే లాస్ట్ మ్యాచ్. దీని తర్వాత డైరెక్ట్‌గా అయితే టీ20 వరల్డ్ కప్ ఆడతాడు. ఇంక తర్వాత వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళైతే నిష్క్రమిస్తారు సీఎస్కే వాళ్ళు. మరి చూడాలి అదొకటి ఉంది. ఆ తర్వాత రవీంద్ర జడేజా వచ్చి మంచి నాక్ ఆడడం చూసాం. ఆ తర్వాత శాంట్నర్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ఆ టైంలో. ఎందుకంటే శాంట్నర్ మనకు తెలిసింది భారీ భారీ సిక్స్‌లు అయితే కొడుతుంటాడు. ఆ తర్వాత ధోని వచ్చాడు. ధోని వచ్చి దాదాపు 5 ఓవర్లు దాకా ఉన్నాయి అతను ధోని వచ్చినప్పుడైతే. స్కోర్ అయితే చాలా ఎక్కువే ఉంది. కానీ